ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాగల 4 రోజుల పాటు ఎండలు తీవ్ర రూపం దాలుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల, మంచిర్యాల జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేస్తారు. ఎండల తీవ్రత నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా పాటించాలని సూచిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎండల తీవ్రతపై మరింత సమాచారం మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. ఉత్తర తెలంగాణలో రానున్న 3 రోజుల్లో అధిక ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతాయని ఇటు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాలకు రెడ్ అలర్ట్ అయితే ప్రకటించింది. ఏదైతే 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయైతే ఇటు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికల నేపథ్యంలో ఇప్పటికే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. మధ్యాహ్నం సమయంలో ఇటు బయటికి రావాలంటేనే జనం జంకుతున్న పరిస్థితి అయితే ఉంది. మనం ప్రస్తుతం చూడవచ్చు, నిర్మానుషమైన వాతావరణం చూడవచ్చు. ప్రస్తుతం జాతీయ రహదారి 363 పై ఉన్నాము. దీనికి సంబంధించి రాకపోకలు కూడా కనీసం సాగడం లేదు. కర్ఫ్యూ వాతావరణం లాగా కనిపిస్తుంది. ఈ ఎండ తీవ్రత వల్ల అయితే ప్రజలు బయటికి రావడానికి కూడా భయపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది. రానున్న 3 రోజుల్లో ఇటు ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. అయితే ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేస్తున్న నేపథ్యంలో లేని విధంగా అయితే ఇటు తెలంగాణలో అయితే అధిక ఉష్ణోగ్రతలు అయితే నమోదు కావడంతో అయితే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే ఇటు అధిక ఉష్ణోగ్రతల వల్ల ప్రజలు ఉక్కపోతతో అయితే అల్లాడిపోతున్నారు. అదేవిధంగా ఇటు మైదాన ప్రాంతాలు కావచ్చు, అదేవిధంగా ఇటు ఏజెన్సీ ప్రాంతాలలో కూడా ఇటు ముఖ్యంగా ప్రజలకు జీవన విధానం అయితే ఉక్కపోత కారణంగా ఇటు ఎండ తీవ్రత వల్ల అయితే ప్రజలు అనేక ఇబ్బందులు అయితే పడుతున్నారు. ముఖ్యంగా ఇటు ఏజెన్సీ ప్రాంతాలలో అయితే నీటి ఎద్దడితోటైతే ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతాలలో అయితే నీటి సమస్యలతోటి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వారు నీటి కోసం అయితే కిలోమీటర్ల మేర నడిచి నీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. అదేవిధంగా ఇటు మైదాన ప్రాంతాలకు సంబంధించి చూస్తే ఇప్పటికే ఇటు మైదాన ప్రాంతాలలో అయితే అధిక ఉష్ణోగ్రతల వల్ల, వేడి వల్ల ఇప్పటికే కరెంటు కోతలతో అయితే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఇటు ఏసీల వినియోగంతో పాటు ఇటు కూలర్లు, ఫ్యాన్ల వినియోగం కూడా పెరిగిందని ఇప్పటికే విద్యుత్ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. గతంలో ఏదైతే గత వారం రోజులుగా అకాల వర్షాలతో అయితే ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా ఇటు రైతులు అయితే ఇబ్బందులు పడ్డారు. దీనికి సంబంధించి రైతులు కళ్ళాలలో అయితే ఇటు వరి కానీ, మొక్కజొన్న కానీ, అదేవిధంగా ఇటు మామిడి పంటలకు కూడా తీవ్ర ఇబ్బందులు అయితే ఏర్పడ్డాయి. దీనికి సంబంధించి అకాల వర్షాలు కూడా రైతులను అయితే ఇబ్బంది పెట్టాయి. ఇప్పుడు రానున్న 3 రోజుల్లో అధిక ఉష్ణోగ్రతలతో అయితే ఇటు ప్రజలు కూడా ఇబ్బందులు పడతారని ఇప్పుడు వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా చిన్నపిల్లలు, వృద్ధులు ఏదైతే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు బయటికి రాకూడదని, ముఖ్యంగా వైద్యులతో సంప్రదింపులు చేయాలని, ఒకవేళ బయటికి వస్తే తగిన జాగ్రత్తలతోటి బయటికి రావాలని అయితే ఇటు వైద్యులు అయితే చెప్తున్నారు. ఏదేమైనా కూడా ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చూస్తే అధిక ఉష్ణోగ్రతలతో అయితే ప్రజలైతే ఇబ్బందులు అయితే పడుతున్నారు. దీనికి సంబంధించి రానున్న 3 రోజుల్లో అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. దీనికి ఇప్పటికే రెడ్ అలర్ట్ కూడా ప్రకటించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే వాతావరణ అధికారులు అయితే సూచనలు చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో చంద్రశేఖర్, ప్రైమ్ న్యూస్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా.